మంచిగా చేయాలా ఏదో ఒకటి కావాలి లే. అరే నువ్వు ఆగురా. ఆగులేదేం లేదు, ఇవాళ ఏడు ఏలే పోవాలి. లక్ష్మి నీకు అడిలాంటి ఇష్టమా లేదా? అది ఇప్పుడిప్పుడే ఇష్టపడతారా నన్ను మొత్తం ఫెయిల్ చేసి. అరే ఎందుకనే ఖచ్చితంగా ఇలా చెప్తుంది. పంతం కన్ను తెరిచి నిన్నే కలుసుకోమందే తెలియా కొంచెమైనా జాలి లేదా నేనంటే పిర్రకు బండి వతుకపోయా లేపురా వారి. మనం పోయటం ఎందుకు వెళ్ళిపోతావురా? ఏదో అట్టేసిన ఒకటి. అరే ఆడు పుష్కర్ లక్ష్మణ్కి వాళ్ళ ఇంటి దాకా పోయికే వాళ్ళ అన్న చూసిండు అనుకో వాడిని బొందే పెడతాడు. వారి పోదాం. లక్ష్మి ఆగే ప్లీజ్, నీకు దండం పెడితే ఆగే. సారీ లక్ష్మి. నీ బోడి స్వారీ ఎవరికి కావాలి? అంత కోపం దేనికి లక్ష్మి? వాళ్ళ అన్న మాటలు నీకు కోపం వస్తే నన్ను కొట్టు తిట్టు, కానీ ఇట్లా చిరాకు చూసుకుంటూ వెళ్ళిపో. అయినా వాళ్ళు అడిగిరని కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇదని చెప్పు. ఏం చెప్పాలి? నేనంటే నీకు ఇష్టమా కాదా? ఏమో నాకు తెలియదు. ఇదేంద్రా తెలియదు అంటుంది. దీనికన్నా పిసది నయం. నేనే గిట్ల అమ్మాయిని అయితే అన్నిలు పట్టుకొని లేచే పీకుదు. ఏందా తమాషా? ఎవరా బామ్మారి, నువ్వు అమ్మాయి అయితే నీ ఊకుందిరా? ఎప్పుడో పట్టుకపోయి లగ్గం చేసుకుంది. నువ్వే మొగను అయి పుడుతుంది. అమ్మాయిల కోసం తిరిగి తిరిగి నా ఇంటికెళ్ళి అన్ని విసిపోతానే కానీ ఒక్కదాన్ని సెట్ అవుతలేదు. ఎవరా రాదుగా, నువ్వన్నా చెప్పురా నా బాధ. అవురా, నీ బాధ చెప్పాలంటే 2 రోజులు పడుతుంది, కానీ ముందు ఆ నిలేని బాధ చూద్దాం పటు. నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి జీవితం పంచుకోవాలంది లక్ష్మి. జీవితాంతం నీ పక్కన చేయి పట్టుకుని నడిచే ఛాన్స్ ఇస్తావా? అనిల్ చూడే ఎంత ముద్దుగా ప్రపోజ్ చేస్తాడో. అవునే, నన్ను ఎవరన్నా గట్లా ప్రపోజ్ చేస్తే ఎత్తుకొని మరి ముద్దులు పెడతా. ఇక నువ్వు ఎత్తుకోగానే వాళ్ళ లారీ కింద పట్టే నిమ్మకాయ అవుతాడు. నువ్వు ముద్దులు పెట్టగానే ఊపిరాడక చస్తాడు. ఏ ఆగురే, ఆడ లక్ష్మి ఒప్పుకో అని చెప్పి నేను టెన్షన్ పడతానంటే మీరే మురిసేస్తారు బిత్తిరి మోకాలు వేసుకొని. లక్ష్మి ఒప్పుకుంటుందంట వారా? ఒప్పుకోకపోతే ఏతేరా? అయినా అనిల్ అంటే లక్ష్మికి ఇష్టమే కానీ. అనిల్ అంటే ఇష్టమే కానీ ఆ ముచ్చట అనిల్కి చెప్పాలి కదా. చి, నన్ను లవ్ చేసినా అయిపోవు, ఈ పాటికి ఎప్పుడో చెప్పేదాన్ని. ఆగే నువ్వు ఒకదానివి, నీకు తగ్గట్టు ఏను కాసుంటాడు, ఎన్నో కాడు ఉండే ఉంటాడు. ఇన్ని చెప్పినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావంటే ఇక జీవితంలో నేను నీకు కనబడా. అరే అనిల్ గడేటో పోతాడు, పుష్కరం ఏమైనా చేసుకోడుగా. ఏ గార్డెన్ చేసుకుంటారా? ఎండాకాలంగా మా ఇంటి పోయి సరిపతి చేసుకుంటాడు. లక్ష్మి కూడా ఉంటాడా? అది కూడా సరిపతి తాగుతుంది కావచ్చు. వారి మనం కూడా పోయి తాగుదాం. అది ఉడుతుందా అంటే ప్రేమ పోయి హక్ చేసుకుంటుంది కావచ్చు. నీ పోరాలు రా చూద్దాం రాని. ఇదేంద్రా ఆగింది? ఇలా నమ్మత్తంది అయితే మమ్మల్ని చూసింది అనుకో సంపుతుంది. పారా ఉడుకుదాం. మీరు కాదు మీరు అంటే పోయి. మా అమ్మ ఎందుకు ఇప్పుడు తిరుగుతుంది? బుజ్జి అంటే అమ్మ అది గోటీలు ఆడతాను అమ్మ. గోటీలు ఈ మొగోళ్ళలో ఎక్కడ గోటీలు ఆడేది ఎండలా? సపడాకి ఇంటికి వాళ్ళి. సరే అమ్మా. ఏ రారే. ఎవరా చెప్పద్దు అయినావా? నేను ఆగు. అనిల్ లక్ష్మి చెప్పిందారా? లేదురా, ఇక నేను ఇక్కడ ఉండు కూడా వేస్టే. మా ఊరికి వెళ్ళిపోతా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు వచ్చింది లక్ష్మి కోసమే. ఏమో పోతా అంటాను. మీ అమ్మమ్మకి ఇట్లా ఏమన్నా ఏంది? మా అమ్మ ఏమంటుందిరా, ఎన్ని రోజులున్నా నన్ను ఏమన్నది, కానీ లక్ష్మి నా ప్రేమను అర్థం చేసుకుంటుంది.
అది కాకుండా ఇంకోటి భూమి నాది ఒక్కతే ఉందారా మన కాలేజీలో మంచి మంచి పోరీలు ఉన్నారు ఓ ముగ్గురు సెట్ చేస్తాపో ఇగో గీనికి నిన్న ఒక్కదాన్ని సెట్ చేసిన అట్లుంటుంది మనతో బొమ్మరే నువ్వు ఇన్ని రోజులు కాలేజీకి వచ్చి చదువుకుంటాను అనుకున్నా బ్రోకర్ పని చేస్తారా నాకు ఒక్కదాన్ని సెట్ చేయరాదు. అరే లడ్డు ఏం మాట్లాడుతానో నీకు అర్థమవుతుందా? నేను లక్ష్మిని ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలుసు కదా. నేను వేరే అమ్మాయిని చూసుకుంటాను అయితే ఎప్పుడు చూసుకొని ఈ పాటి పెళ్ళి కూడా చేసుకుంటాను. మరి లక్ష్మితోటి జీవితంలో కనిపి అని చెప్పి వచ్చినావు గారా. బాధలా ఎన్నో అంటారు, లక్ష్మి చూడకుండా ఉంటాడు. లేదురా, దానికి నా ప్రేమ ఇప్పటికీ అర్థమవుతలేదు. దానితో పెళ్ళయ్యే భాగ్యం ఉంటే అవుతుంది, లేకుంటే నా తలరా తింటే అనుకుంటా. సప్పుడే కిడ్నాప్ చేసి బెదిరిద్దాంపా, ఎందుకు ఒప్పుకోదో చూద్దాం. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? బెదిరిస్తే అచ్చ ప్రేమ నాకు అద్దురా. దాని మనస్ఫూర్తిగా ఒప్పుకొని నన్ను ఇష్టపడే ప్రేమ నాకు కావాలి. అంతా కాదురా, సప్పుడే లేపుకద్దాం పారి. నీకేమైనా తెలివి ఉందా రా? అక్కడ అది ఒప్పుకొని తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేస్తావేంది? మరి ఏం చేసాడురా? అదేమో ఒప్పుకుంటలేపా, ఈడేమో ఇక్కడ బాధపడబట్టి. ఈ బాధ పోవాలంటే మంద ఆగితేనే పోతుంది. 10 మంది ఇద్దాం. ఇన్ని చెప్పినా కూడా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావంటే ఇక జీవితంలో నేను నీకు గెలవడా. లక్ష్మి, అనిల్ లవ్ చెప్తానని చెప్పినావా? ఏమైంది? ఏం సప్పుడు చేస్తలు? తప్పుదైపోయా సప్పుడు చేస్తుంది. దాని యూత్ అర్థమైతలేదా? ఏం చెప్పలేదని. ఎందుకు ఎట్లా ఎత్తాను? ఒప్పుకోవచ్చు కదా. మీకు తెలుసుగానే మా అక్క జీవితం ఎట్లా అయిందో. మీ అక్క జీవితం అట్లయిందని చెప్పి నీ జీవితం కూడా అట్లనే అయిద్దా అని? ఏమోనే, నాకు ఈ లవ్వుల మీద నమ్మకమే లేదు. ఎవరు ఎప్పుడు ఎట్లా మారుతారో కూడా తెలియదు. టైం పాస్ అలా వేసేటోళ్ళు నువ్వు కాదంటే వేరే దాన్ని చూసుకుంటారే. అదే సిన్సియర్ అలా వేసేటోళ్ళు నువ్వు కాదంటే చీకొట్టి నన్ను ఎంబడే పడతారు. అది మనం అర్థం చేసుకోక వాళ్ళని దూరం చేసుకుంటాం. దానికి ఎన్ని చెప్పిన వేస్తేనే. అయినా వన్ సైడ్ లవ్ ఉన్న బాధ దానికి ఏం తెలుసే? నాకు తెలుసు. నీకెట్లా తెలిసే? నాది కూడా వన్ సైడ్ లవ్ కాబట్టి. ఏంది? నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే నేను మనిషిని కాదా అని నాకు ఫీలింగ్స్ ఉండయా? నేను లవ్ అయ్యేద్దా? ఎందుకే దాన్ని ఏడిపిస్తారు? బుజ్జమ్మ ఊకో ఊకో. ఏమి ఏడిపియం గాని ఇంతకీ అదృష్టవంతుడు ఎక్కడున్నాడే? ఇన్స్టాగ్రామ్లనే ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. ఆడు నిజంగా అదృష్టవంతుడేనే. ఒకవేళ యాక్సెప్ట్ ఇట్టే ఎత్తే ఆడు చచ్చే. నాకు నా ప్రేమకు విలువ లేదా అని. బుజ్జమ్మ ఏడవకే, ఏదో రోజు యాక్సెప్ట్ చేస్తాడు, నీ ప్రేమ సక్సెస్ కూడా అయింది. దాని ప్రేమ గురించి కాదే, ముందు నీ ప్రేమ గురించి ఆలోచించు. అనిల్ అసంటోడు మళ్ళీ నీకు దొరకడు. పారే పోదాం. అరే నువ్వు ఓకురా, రేపు ఎట్లానే చేసి లక్ష్మితో మాట్లాడి మేము ఒప్పిస్తాం. ఒప్పిస్తే ఒప్పుకునే రకం కాదురా. ఎందుకు ఒప్పుకోర్రా? నా పిల్లని నేను ఒప్పించుకోలేదా పెళ్ళికి ముందు? మరి ఏం చెప్పి ఒప్పించినావురా? 2 కొటేషన్లు స్టేటస్ వాడేసిన, ఇంప్రెస్ అయింది. 2 గిఫ్ట్లు పంపించిన, ఫ్లాట్ అయింది. ఖాతాం పెళ్ళి అయింది. ఇద్దరు పుట్టనే పుట్టిరి. అసలు ఏం గిఫ్ట్లు పంపినవురా? నా పిల్లానికి ఇంటికెళ్ళి లేకపోయా, సౌరం పంపించిన, మళ్ళీ ఎత్తు పనులా. అందుకే ఓ క్లిప్పు పంపించిన. కలాస్ గుంట ప్లాట్. అది ఇదా అరగ స్టప్ అందుకోరా. వేసేసాడు. పొద్దున పోలేదారా? పోయినా కానీ మధ్యాహ్నం మా అమ్మ పప్పేసింది. దాని ఎఫెక్టే. మళ్ళీ మాత్రం కిందికి పోయిరారా, ఈ తాయింది మొత్తం తీయటట్టుంది. అరే లక్ష్మి చూడబుద్ది అవుతుంది, పోదాం పాలింటికి. అరే తాగినాక అద్దురా, ఓడని చూస్తే దొంగ అనుకొని పొట్టు పొట్టు చంపుతారు. ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. అరే పోదాం రా, ప్లీజ్ రా. ఎట్లనే రేపు వెళ్ళిపోతా, ఒక్కసారి చూడాలని ఉందిరా. అక్క చెప్పని అయిపోయిందిగా. అరే ఎడంటే అటు పోదాం, మనిషికో టిన్ని తెప్పి. నేను మొత్తం కాటనే రాలేరా. నేను వీడు తాయి తాటకి లెక్క అవుతాడు.
ఈయనకి ఎంగేజ్మెంట్ అయిందా ఈయన పిల్ల ఎట్లా మెచ్చిందా ఈయన్ని అరే నువ్వు నా ముంగట అంటే కానీ నా పెళ్ళ ముంగట మాత్రం అనగరా దండం పెడతా అది పెళ్ళే క్యాన్సల్ చేస్తుంది. అరే ఆడు ఏమన్నాడు కానీ పార్రా లక్ష్మిని చూడాలి. అరే నేనైతే రానురా. అడిగిపోయినాక ఎవడన్నా ఏమన్నా అన్నా అనుకో ఆయన పుర్రె అడుగుతుంది, పెద్ద లొల్లి అవుతుంది. మళ్ళీ ఇంటికి పోయినాక నా పిల్లం బుక్కడి పువ్వు కూడా వేయదురా. ఏలితో పీరుకోలరా వీళ్ళతోనే ఇంటికే కూడా కాదు. బాగా మనం బిగుదాం. చెప్పలేమని ఇవి నాయే ఇదేరా వెళ్ళేరాలే. ఎవరన్నా మంచి లక్ష్మి చూసేది అంతే. మీరేంది గిడేం చేస్తారు? బాగా తిన్న తర్వాత అటు ఇటు తిరుగుతున్నాం. గాయందాక తినే ఎందుకే తినకుండా ఉపాసం ఉండొచ్చుగా. అయినా ఈ టైంలో మీరెటు పోతారా? దొంగతనానికి పోతారా? అత్తారా? ఏంది దొంగతనానిక? గీ టైంలో మా అమ్మ పంపించదురా. ఇది నేను చూడలే. అంటే పార్టీలు అయితే పంపిస్తుందానే? పగటిలో అయితే మా పంపిస్తుందిరా. మన బిత్తులు అంటే మనకంటే బిత్తులు ఉంది కారా. అట్టే ఉన్నట్టుంది కదా. నిజం చెప్పుర్రా, ఎటు పోతారు? కొంపదీసి కోళ్ళ నీటి ఎత్తుకత్తారా? కోళ్ళం కాదే, లక్ష్మిని ఎత్తుకత్తాం. ఏంది లక్ష్మిని ఎత్తుకత్తారా? బుర్రకే బక్కదాన ఎత్తుకచ్చుడు కాదు చూసేస్తాం. ఈ టైంలో ఓకుర్రా, వాళ్ళు అన్నుంటాడు. చూసిండనుకో మీ ఈ పంత వాళ్ళకి కొడతాడు. వాళ్ళు అన్నుంటే మాకైనా భయం అనే. వాళ్ళు అన్నుండని వాళ్ళు అయ్యి ఉండని. అరే ఇళ్ళకి మన గురించి తెలియదు. ఇంకా పీకుదాం. వీళ్ళు ఇలా తన్నులాడు పక్కనే మనకేం. లక్ష్మి, ఓ లక్ష్మి. అరే లక్ష్మణ్ అది కాదురా గిది. వీళ్ళు నాకు తెలియకుండా ఇల్లు ఎప్పుడు మారిండ్రా? వాళ్ళు మారలే, నువ్వే వేరేటలో డోర్ కొడుతున్నా. ఏమన్నా ఇంకా లేవలే. ఇటు పిల్లరితేనే భయపడ్డాడు అంటే ఇవాళ అన్నం చేస్తే పోసుకుంటాడు కావచ్చు. అరే అది పిల్లిరా, నువ్వు రారా. పిల్లారా? నేను అడిగిపోయింది అనుకున్నా. ఎంతైనా భయపడితే. అరే నువ్వు చూసి రాపోరా. నువ్వు రారా. అరే నువ్వు పోరా, ఎవడన్నా అత్తనని చెప్తా. ఎప్పుడు రాడు, నువ్వు రారా. అరే వర్షం పడుతుందిరా, పోంపా. అరే వర్షం నీళ్ళు కాదురా, లక్ష్మి చేయగడుగు నీళ్ళు నీ మీద పోసింది. పతాకం నాయన పోసిందిరా, నీ పీకుదా. దానికి కనవలేరా అద్దా. మీకే పుట్టింది రగ్గిట వచ్చారు. మా అన్న చూసిండు అనుకో లగ్గం చేస్తాడు. లగ్గమా? మాకు కావాల్సింది కూడా అదే. పోరా లగ్గం చేసుకొని రాపో, బర చేద్దాం ఇవాళ. మీరు ఎవడా? రామ్ చరణ్. ఇదేవర్రా? అరే అలా అన్నారా? అన్ననా? నువ్వు ఎవరు ఎందుకు వచ్చినావు చెప్పు.